హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ రాకేష్ని ఆరా ట్రావెల్ డైరెక్ట్ నుంచి. ఈరోజు మనమైతే ఎక్కడ పోతున్నాం తెలుసా? తిరుమల కొండ మీదకి. మనమైతే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. బాగానే ఉంది రష్. మనదైతే లగేజ్ స్కానింగ్ అయిపోయిందండి, వెళ్దామా? మనమైతే రీచ్ అయిపోయామండి తిరుమలకి. మనమైతే ఫస్ట్ సిఆర్ ఆఫీస్కి వెళ్ళి రూమ్ బుక్ చేసుకోండి ముందే. ఆ రూమ్ తీసుకొని అబ్బాయికి మూడో కత్తెర తిరుపతిలో ఇస్తా అనుకున్నానండి. అది చేయించుకొని మనకి 1 o'clock దర్శనం ఉంది. 1 o'clock దర్శనంకి అయితే వెళ్దాం. ఆ స్లాట్ వచ్చి 12 o'clock పెట్టాను. మరి ముందర ఇస్తారో లేదో తెలియదు. ప్రైజ్ ఎంత? మినీ కళ్యాణకట్ట నందకం రెసిడెన్స్. $123. మనకైతే 100 రూపీస్ రూమ్ అయితే సుదర్శన్ క్వాలిటీలో దొరికిందండి. మనకైతే 311. మన రూమ్ వచ్చేసి 311. టూ బెడెడ్ ఉందండి. ఇక్కడ సామాన్ పెట్టుకోవడానికి ఒక మిర్రర్,
ఒక చైర్, ఒక టేబుల్ ఉందండి. ఇది బాత్రూమ్స్, వెస్టర్న్ ఉంది. ఇది స్నానం చేసుకోవడానికి వాష్ బేసిన్. బెడ్షీట్స్ అయితే అంత నీట్ లేవు, ఓకే ఉందండి, పర్లేదు, మరీ అంత ఇదిగా లేదు. మేము లాస్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు వేరే దగ్గర రూమ్స్ అయితే ఇంకా చాలా బాగా నీట్ ఉండే, బట్ కంపేర్ టు ఇది అంత నీట్ లేదు. బట్ ఓకే, ఒక నైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. హలో, హాయ్. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:50 అవుతుంది. మన దర్శనం స్లాట్ వచ్చేసి 1 o'clock ఉంది. బట్ మనకు లేట్ అయింది. రూమ్ దొరికేవాకే 12:20 ఏమో అయింది. మళ్ళీ రూమ్ ఎత్తికి వచ్చేవారికి లగేజ్ తీసుకేవాకే 1 అయిపోయింది. పిల్లోడికి వేడి వాటర్ కూడా లేవండి ఇక్కడ. ఎట్లన్నా అట్లా బయట నుంచి అరేంజ్ చేసి వేడి వాటర్ తీసుకొచ్చాను పిల్లోడికి. బాబుకి అయితే గుండు చేయించాం కదా, వాడికైతే ఆల్రెడీ కోల్డ్ కూడా ఉంది కొంచెం. సో హాట్ వాటర్ అవసరం ఉండే కంపల్సరీ. ఇంకా పాప, నేను, వైఫ్ అయితే చల్లని. నాకైతే ప్రాబ్లం లేదు, కానీ పాపకి మనుకులు పుట్టింది బాగా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 300 లైన్కి వెళ్ళవాకి ఇంకొక ½ an hour అయితే పడుతుంది అనుకుంటా. మళ్ళీ దర్శనం అయినా కలుద్దాము. మనైతే మన ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చేసాము. పంచ, ట్రెడిషనల్ షర్ట్. బుడ్డోడైతే షర్ట్ ప్యాంట్ వేసాడు. పాప గౌన్, వైఫ్ వచ్చేసి పంజాబీ డ్రెస్. ఓకే అండి, దర్శనం అయినా కలుస్తుందాం మళ్ళీ. మనమైతే ఒక 2:15కి 300 లైన్ దర్శనంలోకి ఎంటర్ అయ్యాము. చూద్దాం ఎప్పుడు బయటకు వస్తాము. మనమైతే 15 minutesలో సెక్యూరిటీ చెక్ లైన్కి వచ్చేసాము. దర్శనంకి మళ్ళీ ఇప్పుడైతే ప్రజెంట్ టైం 2:30 అవుతుంది. మనైతే ఇక్కడే ఏం చేస్తాం, మళ్ళీ దర్శనం చేసిన తర్వాత ఫోన్ పికప్ చేయాలి. ఇక్కడ నుంచి ఏదో మన డిన్నర్ కూడా దిగన వెంగమ్మ అమ్మలో అన్నప్రసాదం. సూపర్ అంటే సూపర్ ఉంది. పప్పు టేస్ట్ ఎట్లా ఉందండి? మనమైతే దర్శనం లైన్లోకి 2:30కి వెళ్ళామండి. సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర 7:30 వరకు బయటికి వచ్చామండి. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనము బయటకు వచ్చి లడ్డూలు తీసుకొని ఇటు టైం పాస్ చేసి ఇంకా మా అమ్మకి వెళ్ళి అన్నం తినేసి వచ్చి ఇప్పుడు కెమెరాలు అవన్నీ తీసుకున్నాము లోపల నుంచి. ఏమైనా బ్యూటిఫుల్గా అనిపిస్తుందా అండి? మనమైతే ఈ తిరుపతి బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నామండి. మార్నింగ్ లేచి జపాలి టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో జపాలి టెంపుల్ది కూడా మీకు బ్లాగ్ చూపిస్తాను, అండ్ బ్యాక్ టు హైదరాబాద్ కూడా బై రోడ్ మీకు మొత్తం జర్నీ చూపిస్తాను. హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోలో తొందరలో కలుస్తున్నాను. సబ్స్క్రైబ్ కొట్టండి బాస్. బై. ఓం నమో వెంకటేశాయ.